ఆమేన్. ప్రేమమైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభు యొక్క కోడిక ప్రారంభించి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని నడిపించారు. పాటల్లో, ఆరాధనలో ప్రభా, మరి విజ్ఞాపనలో ఇంతవరకు మా మరణం ఆలకించిన గొప్ప దేవుడువు, అందుకని మీకు స్తోత్రము ప్రభా. మరి 7 ప్రార్థనలు కూడా మీ కృపించండి. వచ్చిన కుటుంబాలు, ప్రార్థనాస్తులు కోరిన వారి పక్షంగా ప్రభు అన్ని విధాలా ప్రార్థన చేస్తుండగా ప్రభా, ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించి గొప్ప జవాబు దయచేవి దేవుడు నమ్ముచు. ఇదిగో నాయన, ఏ మాటలైతే మాకు కావాలో, ఏ మాటల చేత మేము ఆదరింపబడతామో, ఏ మాటలు మాకు వెలుగు, ఏ మాటలు మాకు శాంతిని, సమాధానం చేకూర్చేవో ఆ మాటలు మేము కలిగి ప్రభా మరి పొందుకోవటానికి కృప దయచేయండి. మీరు ఇచ్చిన వాక్యం చేత మా తలంపులను, మా హృదయాన్ని, మా ప్రవర్తన సరి చేసుకుని మీరు అక్కడి కోసం ఎదురు చూసేవారుగా సిద్ధపడచ్చేయమని మానాథుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మన ప్రార్థనలని ఆలకించి అత్యంతగా చేసినందుకు మన 2 చేతులు పైగట్టి గడికి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రము, 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 స్తోత్రము. స్తుతి, మహిమ, ఘనత సమస్తము ఆయనకి చెందిన గాక. ఆమేన్. కూర్చోద్దామండి. ఎర్రీ గారు మరి కొన్ని వారాల తర్వాత మన మధ్యకు వచ్చిన భావని గారికి ప్రత్యేకమైన వందనాలు. వారు మన మధ్య ఉంటూ మనకి సంతోషం. వారు చాలా ఉత్సాహం ఉంటారు ప్రాంతంలో, సేవ విషయంలో. మరి కొన్ని పరిస్థితులు బట్టి వారు మనకి దూరం అవుతున్నారు. అయినా కానీ మన మధ్యకి రావడానికి వారు త్వరపడుతున్నారు. దేవుడు వారిని నడిపించండి గాక. ఆమె పెద్దింట్ల అమ్మగారు, ఎర్రీ గారు, ధనలక్ష్మి గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వారు కొత్తగా వచ్చిన ప్రియ సోదరి మనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మనలందరినీ ఆయన రాకడ పర్యంతము ఆస్వాదించును గాక. ఆమె. సరే, ఓకే. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నామా? సరే, మాట్లాడు. సరే, దేవుడికి స్తోత్రము కలుగును గాక. పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యాన్ని ఈరోజు మీరు వివరించాలి. అంతా వ్యర్థమే అన్నాడు. ఎవరో అలాగే ఉంది మన బ్రతుకు. 6 దినాల తర్వాత, కొన్ని 7 రోజుల తర్వాత, 8వ రోజుకి అడుగుతుంటే పోయిన వారం ఏ వాక్యమో, పోయిన వారం ఏ వాక్యమో. అయ్యయ్యో, ఒకరైనా కానకపోతే చెవులుండి వెనకయు, కళ్ళుండి చూడకు. చెప్పాలి. పోయిన వారం మనం చదువుకున్న లేఖనము జ్ఞాపకం చూడండి. మరి ఇంత మనం పోయిన వారం విన్న వాక్యాన్ని మనం మర్చిపోమంటే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, అమ్మా ఖైదీ సినిమా ఏ సంవత్సరం రిలీజ్ అయిందంటే చెప్పేస్తాం. యమగోళ ఏ సినిమా అంటే యమగోళ. శోభన్ బాబుది ఇంకా ఏ సినిమాలు, అవన్నీ మనం చెప్పేస్తాం. ఏది మనం మర్చిపోతున్నాం? ఏది మనకు వెలుగునిచ్చేది, మనకు ఆనందాన్ని ఇచ్చేదే మనం మర్చిపోతున్నాం. అందుకనే శ్రమ ధూళిలోంచి, ఎక్కడి నుంచి అండి? శ్రమ, బాధ, మరి ఎక్కడి నుంచి పుడుతున్నాయి? వాక్యము ఆనందాన్ని ఇచ్చేది, వాక్యము సంతోషం ఇచ్చేది, వాక్యము మనం మర్చిపోవడం వల్ల శ్రమ పుట్టుకొస్తుంది. అందుకని భక్తుడు యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుని నేను వాక్యానికి వెళ్తాను. ముందు మీకు అది చూపిస్తాను పోనీ, ఎందుకంటే నాకు ఎందుకో దేవుడు ఆ మాట నాకు జ్ఞాపకం చేశాడు. 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయానికి వెళ్తున్నాను. చూడండి 6వ వచనం చూడండి. 5:6 శ్రమ ధూళిలోండి పుట్టదు, బాధ భూమిలోండి కూడా పుట్టదు. చాలు. ఏంటండి శ్రమ ఎక్కడి నుంచి అంట?
ధూళి నుంచి పుట్టదు, బాధ. మరి ఈ ఇల్లు నాకు కలిసి రాలేదయ్యా బాబు, ఈ ఇల్లు మారి ఇంటికి వచ్చిన కాల్చి నాకు బాధలే బాధలు. ఆ మొదటి ఇల్లే నాకు బాగుంది, మొదటి ఇల్లే బాగుంది అనుకునే వారు భూలోకులు ఉన్నారా లేరా? అయ్యా మా అమ్మ దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుండేది, ఇగో ఈ ముఖం చేసుకున్నాను, అప్పటి నుంచి నా బ్రతుకు ఇలా శిథిలమైపోయింది. అంతకుముందు మనమేమో ఏసీలోనూ అమ్మా బంగారం వీధుల్లో బంగారం గదుల్లో పడుకుని మనం తిరిగినట్టు భర్త దగ్గర రాగానే ఏం చేస్తాం, నిన్ను చేసుకుని కలిసి నా బ్రతుకు ఇలాగ ఎండిపోయింది అంటాం. అవునా కదా? భక్తుడు అంటున్నాడు, శ్రమ ధూళి నుంచి పుట్టదు, బాధ భూమిలో పుట్టదు. సరే, మరొక మాట చదువుకుందాం. మళ్ళా యోబు గ్రంథమే 14 అధ్యాయం అనుకుంటా, చూడండి 14 అధ్యాయం 17 వచనం చదువుకుందాం. 14 అధ్యాయం 17 వచనం. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషము భద్రముగా ఉంచున్నా. ఎలాగుందంట అండి? నా అతిక్రమము ఎక్కడుందంట? ఎవరి సంచిది? ఎవరి సంచి? నీ సంచిలో రాసిన కూరగాయలు పాత కొట్లో పాత కాగితాలు కనబడతాయి. అవునే కదా? మన ఇళ్లలో సంచులు ఉంటాయి, ఏం కనపడతాయి? పాత చీరలు మూట కట్టానండి, పాత సామాను మూట కట్టానంటాం. కానీ దేవుడి దగ్గర ఒక సంచి ఉందో. ఎర్రయ్య గారు వచ్చిన కాల్చి పడుకున్నారని ఆయన సంచిలో రాయబడి ఉంది. మళ్ళీ అలా భార్య గురించి చెప్తున్నారు ఆయన. మన బ్రతుకు మొదలు సరిపోతే ఇతరుల బ్రతుకు మనం సరి చేయగలం. అవునా కదండి? ఇక్కడ ప్రభువారు అంటున్నారు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడినది, నేను చేసిన దోషమును భద్రముగా. అప్పుడు వాక్యము లేకపోతే మనలో ఏం పెరుగుతాయి? అతిక్రమాలు, దోషాలు ఎక్కువగా ఉంటాయి. అయ్యా ఏమి లేకపోతే అంట, పోయిన వారం చెప్పిన వాక్యాన్ని ఒక్కరు మనం దాన్ని చెప్పలేకపోయాం. అమ్మా పోయిన వారం చెప్పిన వాక్యం నెల కూడా గడవలేదు. ఏంటంటే మళ్ళా తిరిగి రోజునే మంగళవారం చేరుకున్నాం, మంగళవారం మళ్ళీ చేర్చబడ్డాం. అవునే కదా? దేవుని మహాకృప చేత చేర్చబడిన మనం పోయిన వారం భుజించిన ఆత్మీయ ఆహారం ఏదమ్మా, ఆ కూర ఆ రుచి ఏమైందమ్మా అని అడుగుతుంటే ఒక్కరు మనం చెప్పలేకపోయాం. అందుకని యెహోవా యందు భయభక్తులు లేని మూలముగా మీకు ఒకసారి ఇప్పుడు పోయిన వారం వాక్యం చదువుదాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 17 వచనం చదవండి. ఇప్పుడు 17 కాదు 19 వచనం చదవండి. ముందు 19 వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19. ఈ రోజు చెప్పే వాక్యం ఇది కాదు, మీకు చదివి వినిపిస్తున్నాను. ఈ రోజు చెప్పే వాక్యాన్ని మళ్ళీ వచ్చే వారం కూడా అడుగుతాను. ఇంకా ఎదరొచ్చేయండి అమ్మా, వెనకలు కూర్చోద్ది. ఇంకా నీ దేవుడిని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండిటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనమును సరే ఇప్పుడు 17 వచనం చదువు. 17 వచనం పైకెళ్ళు. నీ దేవుడిని యెహోవా నిన్ను మార్గమును నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధను ఏం చేసుకున్నావంట? కానీ అక్కడ యోబు గ్రంథంలో మనం చదువుకున్న శ్రమ ధూళి నుంచి పుట్టదు, బాధ భూమి నుంచి పుట్టదని మనం యోబు గ్రంథంలో చదువుకున్నాం. అవునే కదా? ఇక్కడ ఏమంటే దేవుడు మనల్ని ఆయన మార్గం కూడా నడిపిస్తున్నాడు. ప్రియ సోదరి, ఎక్కడ నడిపిస్తున్నాడంట? కానీ మనం మన మార్గాన్ని వెళ్ళాలనుకుంటున్నాం. ఏ మార్గాన్ని దేవుడు నడిపించాలంటున్నాడు? ఆయన మార్గాన్ని. మనం ఎలా నడుస్తున్నాం? మన మార్గాన్ని నడుస్తున్నాం. ఆయన మార్గాన్ని నడిచిన వారందరూ కూడా జీవపు ఆశీర్వాదాలు కలిగి ఉంటారు, ఆత్మీయ ఆశీర్వాదాలు కలిగి ఉంటారు, సౌఖ్యము కలిగి నెమ్మది కలిగి వారు సమాధానం కలిగి బ్రతుకుతున్నారు. ఒకసారి స్తోత్రం చెప్దామా? అది వింటున్నప్పుడు ఏం చేయాలంట? స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పకపోతే ఏమవుతుంది? మత్తు పుట్టుకొస్తుంది.
మత్తు పుట్టుకొస్తే ఏంది, పొక్కులుగా ఎలాగేస్తారు. మన దగ్గర ప్రార్థన చేస్తున్నా దగ్గర కూర్చొని నిద్రపోయి చూడండి, అలా ఉంటారు. దేవుని సన్నిధి అంటే భయం లేకపోతే అసలు ఏమి బలం కలిగి ఉంటాను తల్లి సోదరుడా. దేవుని సన్నిధి అంటే మొదట ఏం కావాలంట, భయము భక్తి. భయము భక్తి. భయము భక్తి అనేది దేవునికి చెందింది. దేవునికి భయపడాలి, భక్తిని కూడా చూపించాలి, కనపరచాలి, కలిగి ఉండాలి. భయం అనేది భక్తికి విలువ లేదు. అది మొదట నేను అది ఇచ్చేస్తున్నాను మాట్లాడే దానికంటే ఏం ప్రయోజనం? అది ఎక్కడా దేవునికి విలువ? మొదట దేవునికి విలువ ఇచ్చేది ఏది? మొదట కృతజ్ఞత కలిగి భయపడి దేవునికి మనం లోబడటం వల్ల తర్వాత ఏదైనా చేసినా అది దేవునికి అంగీకారం, అది దానికి కూడా మనకి మేలు ఉంది, ప్రతిఫలం ఉంది. అందుకనే దేవుడు తన మార్గాన్ని నడిపించుండగా ఆ మార్గాన్ని మనం ఏం చేస్తున్నాం, విసర్జించాం కాబట్టి మన మార్గంలో బాధలు శోధనలు ఎక్కువవుతున్నాయి. చాలా మంది అంటారు, ఎందుకో ఈ భూమి మీద నా బ్రతికి శిథిలం అయిపోతున్నా అంటున్నారు. ఇప్పుడు కయ్యన్ అన్నాడు, ప్రభా నువ్వు వేసిన శిక్ష నేను భరించలేను, ఎవడైనా నన్ను చూస్తే వాడు నన్ను చంపేస్తాడు అంటున్నాడు. ఇప్పుడు అతను ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బాధ ఎక్కడి నుంచి వచ్చింది? తన తమ్ముడు చంపుకున్నాడు వీడి చేతులారా. ఏ విషయం తమ్ముడు ఎప్పుడైనా ఇతనికి విరుద్ధం కార్యం చేస్తాడా? లేదు. ఇతడు అర్పించాలి. పుట్టిన ప్రతి ఒక్క మానవుడు ఏ అర్పించాలి? దేవునికి సమర్పణ. ఏంటండి? సమర్పణ అర్పించాలి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు మన ప్రియ సోదరి తనకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలకి ఇతనికి భక్తి అంటే తెలియదు, భయం అంటే తెలియదు. ఇప్పుడు ఆ బిడ్డల మనసు ఎటువంటిది? పాపం అంటే ఏంటో తెలియదు, లోకం అంటే ఏంటో తెలియదు. కేవలం ఎవరు గుర్తిస్తారు? తల్లిని, తండ్రిని, లేకపోతే వారికి చుట్టుపక్కల అలవాటైన ఈ పెద్ద గంగ బిడ్డలు ఎవరైనా కనబడుతున్నా అవుతారు. అవనే కదా. ఇంకా నేనైనా మీరు ఎవరైనా కానీ మాట్లాడతారా? భయం వేసి లోపల ఉండిపోతారు. వాడు ఆ మనసు వారికి తెలియదు. అవునే కదా. మనసులో ప్రపంచం అంటే తెలియదు. ఇప్పుడు దేవుణ్ణి కలిగిన వారు కూడా ఎలా జీవించాలి? అలా కేవలము దేవుణ్ణి మనం ఎలా ఉంటున్నాం? మనం మన ఇష్టానుసరణ మార్గం కూడా పోతున్నామంట. ఇప్పుడు నీ వాక్యానికి తర్వాత మళ్ళీ ఒకవేళ అవసరం అయితే వాటిని కూడా జ్ఞాపకం చేద్దాం. 119 కీర్తన గ్రంథము 119 కీర్తన 43వ వచనం మాత్రం మనం చదువుకుందాం. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును ఏమన్నాడు భక్తుడు? నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము, నీ న్యాయ వీధుల మీద నేను ఆశ నిలిపినాను. ఒక్కసారి మరొకసారి ఆ వాక్యం నాతో నేను చదువుకుంటాను, మీరు కూడా చదవాలి. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రము తీసివేయకము, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. స్తోత్రం చెప్తాను. భక్తుడు మాట్లాడుతుంటున్నాడు, నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రము తీసివేయకము. ఏది తీసివేయకూడదంట? అయ్యా చూడండి, మనము ఎన్నో రీతులుగా దేవుని యొద్ద చేరి ఎన్నెన్నో అడుగుతుంటాం. కొన్ని నాలో ఉన్న అలవాట్లు కూడా తీసివేయమంటాం. కానీ భక్తుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి తెలుసా? నా నోట నుండి నీ సత్యము. ఎవరిదండి ఇది? దేవునిది. ఇది దేవుని యొక్క సత్య వాక్యాన్ని ఎంత మాత్రము నా ఎదురు నుంచి తీసివేయని ప్రాధాన్యపడుతున్నాడు. అయ్యా ఎప్పుడైనా అలాగా మనం ప్రార్థన చేస్తామా? సత్యవాక్యము సత్యవంతులుగా చేస్తాది. నీతిమంతులుగా చేసేది ఏది? వాక్యమే. పరిశుద్ధులుగా చేసేది ఏది? పాపం లేనివాడిగా చేసేది ఏది? రక్షణ కలిగి జీవించేవాడిగా చేసేది ఏది? నీ నోట అబద్ధము లేకుండా నిన్ను సత్యవంతుడిగా చేసేది ఏది? వాక్యం. నీ హృదయంలో కపటము లేకుండా నిన్ను యథార్థవంతుడిగా చేసేది ఏది? వాక్యము. కాబట్టి భక్తుడు
దేన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ వాక్యాన్ని నా యొద్ద నుంచి తీసి, ఏం తెలుసా, వాక్యము కలిగి ఉన్న కపటము అతన్ని యొద్ద చేరనే చేరదు. వాక్యం ఉండేట అబద్ధానికి ఎంత మాత్రము చోటు లేదు. వాక్యం ఉండేట పాప తలంపులు మనల్ని కప్పివేయవు. పాప తలంపులు లోకంలోనికి మనల్ని లాగవు. వాక్యం ఉండేట ఏం చేస్తాం? దేవుని ప్రభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఒక చిన్న నేను విషయాలు చెప్తున్నాను వినండి. ఒక కాలంలో మగబిడ్డ పుడితే భయంకర పరిస్థితులు ఎదుర్కొనేవారు. ఏ పరిస్థితులు అంట? భయంకర పరిస్థితి. మగబిడ్డ పుడితే మూలంట, మగబిడ్డ ఆసమని చంపివేయబడాలి. ఆసమని అసలు మగబిడ్డ పుట్టాడనే పేరు లేకుండా ఉండాలి భూలోకంలో. అటువంటి కాలంలో ఆ తల్లి ఎంత సత్యమైన వాక్యాన్ని విందో నాకు తెలియదు, కానీ ఆమె అనుభవం ఏమైందో నాకు తెలియదు, కానీ ఆమె ఆ కాలంలో గ్రహించింది ఏంటో తెలుసా? ఆమె జ్ఞానం కలిగింది, ఆమె ఆత్మీయ బుద్ధి కలిగి తన కుమారుని ఈ కాలంలో ఎలాగైనా కానీ బ్రతికించి సత్యవాక్యానికి సమర్పించుకోవాలనుకుంది. దేవునికి స్తోత్రము కలిగాక. నా దేవుని వాక్యము నా బిడ్డలో క్రియ చేయబడాలి. ఈ బిడ్డ నా దేవుని వాక్యం చేత పెంచబడాలి. ఎక్కడ పెంచబడాలి? నా దేవుని వాక్యము చేత పెంచబడాలి. కాబట్టి ఆమె ఆలోచన కలిగి తన బిడ్డను మాత్రం ఎక్కడ దాయాలనుకుంది? ఎక్కడ? అంతఃపురంలో దాచిబడి ఉండాలి. ఎక్కడంటే అండి? అంతఃపురంలో ఉంటే బిడ్డ క్షేమకరంగా ఉంటాడు. లోకములో కురుడు క్షేమకరముగా ఉండలేడు. కాబట్టి తన బిడ్డను ఎక్కడ దాసింది? అంతఃపురంలో దాసింది. అంతఃపురంలో ఎన్ని సంవత్సరాలు దాయబడ్డాడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దాయబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటి? మిద్యాను దేశం అతడు పారిపోవలసి వచ్చింది. ఎక్కడికంటండి? మిద్యాను దేశం పారిపోయాడు. మిద్యాను దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? అక్కడ కూడా 40 సంవత్సరాలు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ అక్కడికి వచ్చాడు. చూడండి, 40 సంవత్సరాలు అంతఃపురంలో దాగి ఉన్న ఒక వ్యక్తి మళ్ళా 40 సంవత్సరాలు మళ్ళా భూలోకంలో ఎక్కడున్నాడండి? మిద్యాను దేశంలో ఉన్నాడు. అక్కడ ఉపదేశాన్ని నేర్చుకున్నాడు. మొదలు ఎక్కడ ఉన్నాడు? భద్రము చేయబడ్డ అంతఃపురములో. ఎక్కడండి? అంతఃపురంలో భద్రము చేయబడ్డాడు. అంతఃపురం నుంచి బయటికి వెళ్ళాక ఎక్కడ ఉన్నాడు తెలుసా? మిద్యాను దేశంలో ఉన్నాడు. అక్కడ ఉపదేశాన్ని పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉపదేశం పొందుకున్న తర్వాత ఏం చేస్తాడు? పరిచర్య ప్రారంభించాడు. ఏం చేశాడంటే అండి, మొదట ఎక్కడ ఉన్నాడు? అంతఃపురం భద్రపరచబడ్డాడు. 40 సంవత్సరాలు అంతఃపురం నుంచి మిద్యాను దేశానికి వెళ్ళాక ఉపదేశం నేర్చుకున్నాడు. అందుకనే ఈ వాక్యం మనల్ని ఉపదేశము కలిగిన వారిగా, ఉపదేశం ఏంటి? సత్యము. వాక్యం ఏంటండి? సత్యం. కాబట్టి నా నోటి నుంచి నీ సత్య వాక్యాన్ని తీసివేయకన్నాడు భక్తుడు. అవునా కదా? ఇప్పుడు ఉపదేశాన్ని నేర్చుకున్న వ్యక్తి ఏం చేశాడు? పరిచర్య చేశాడు. కాల్పాలములను నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీ యవన కాలం నీవు భద్రపరచబడకపోతే ఎక్కడ భద్రపరచబడాలి? అంతఃపురమున దేవుని మందిరంలో భద్రపరచబడకపోతే నిన్ను యవన కాలంలో నేను సాతాను గాడు నీ పేరు అనేది లేకుండా నాశనం చేస్తారు. అందుకని ఈ రోజు యవన బిడ్డలు ఎక్కడ ఉంటున్నారు? లోకములో ఉంటున్నారు. అంతఃపురంలో ఉండట్లేదు. లోకములో, లోక మోజుల్లో, లోక నడవల్లో, డ్రగ్స్ అలవాటు, మత్తు పదార్థ అలవాటు వారు కలిగి ఆ జీవితాన్ని అక్కడే నాశనం చేసుకుంటున్నారు. అంతఃపురం అంటే దేవుని మందిరమే. నీ బాల్య దశ ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరం అంటే నా యవన కాలమున నడిప్రాయంలో నడుం కట్టుకుని నిన్ను దేవుడు నడిపించే దేవుడు అయినాడు. నీ నడుని నీవు కట్టుకుంటే దేవుని కోసము దేవుడు నిన్ను నడిపించే దేవుడు అయినాడు. కాబట్టి అంతఃపురంలో దాగి ఉన్న మోషే ఎక్కడున్నాడండి? మిద్యాను దేశంలో ఉపదేశం నేర్చుకుంటే ఏంటో తెలుసా?
మన యొక్క జీవితం ఎలాగ ఉండాలో ఒక క్రమమైన మాదిరి మోషే నేర్చుకోవడానికి మామ దగ్గరికి వెళ్ళాక నా మందను మేపమన్నాడు. మంద గురించి చాలా లోతైన పాట ఇప్పుడు నేను చెప్తాను. మందని మేపడానికి, ఆ మందని ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడండి? 40 సంవత్సరాలు నేర్చుకున్నాక అప్పుడు దేవుడు అతను ఏర్పాటు చేసుకుని పిలిచి అక్కడ ఒక కేకలు అంటున్నాడు. ఎవరి కేకలు? ఎవరి కేకలు? శ్రమలో బాధలో ఉంటున్న కేకలు. అయ్యా దేవా, అయ్యా దేవా, మమ్మల్ని విడిపించవా, మా మొరను ఆలకించవా, మా పక్షంగా చూడవా, మా శ్రమను చూడవా, మా బాధను చూడని కేకలు వేస్తున్నారు జనము. ఎక్కడున్నారండి? కేకలు వేస్తున్నారు. జనం యొక్క మొరను ఆలకించి ఎవరు కావాలంట? మొదట ఎక్కడున్నాడు ఇతడు? అంతఃపురంలో భద్రము చేయబడ్డాడు. తర్వాత ఉపదేశాన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు ఉపదేశం నేర్చుకున్న వాడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏం చేయాలండి? పరిచర్య చేయడానికి నమ్మకమైన పాత్రకితడు. లోకంలో శ్రమ, లోకంలో పాపం ఇతను కట్టలేదు. ఐగుప్తు భోగాలు విడిచి ఎక్కడికి వెళ్ళాడండి? ఈ క్రీస్తు బిడ్డలు శ్రమ అనిపించుట మేలనుకుని వెళ్ళాడు. నీ బిడ్డలు చిన్నతనంలోనే దేవుని సహవాసం ఎదిగితే వారు వాక్యమందు బలవంతులుగా ఉంటారు. లోకమనే పాపను ఎంత మాత్రం పడరు. చాలా మంది వారి పెద్ద ఎదుగుకి వెళ్తాడులే దేవుని సంఘానికి, వారికి వయసు రాలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది అంటారు, నాకు అప్పుడే బాప్తిసం తీసుకోవాల్సిన పని లేదు, అప్పుడే గంటల తరబడి ప్రార్థన చేయవలసిన పని లేదు, నాకు ఇంకా సమయం ఉంది, అప్పుడు నేను వాక్యం చదువుతాను, అప్పుడు బాప్తిసం తీసుకుంటాను, అప్పుడు దేవునికి అంకితం చేస్తాను. ఇప్పుడు నాకు తక్కువేంటంట, నా కంట బాగానే ఉంది, నేను బాగానే పని చేయగలను, ఎక్కడికైనా వెళ్తాను, ఎవరు పిలిచాక వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతాను అంటారు. ఇష్టానుసారంగా వెళ్ళిపో. కానీ శ్రమ బాధ వచ్చినప్పుడు అంటావు, ఏమంటావు? అయ్యో దేవుడు నాకు ఎందుకు శ్రమ పెట్టాడు? దేవుడు పెట్టలేదు. దేవుడి శ్రమ, దేవుడు నేను నడిపించుచుండగా నేను నడవనంటున్నావు. ఏ మార్గం నడిపిస్తున్నాడు? జీవ మార్గాల గుండా ప్రభు నడిపించుచుండగా. జీవ మార్గంతో నాకు పని లేదంటున్నావు, నా ఇష్టానుసారంగా పోతానంటున్నావు. యెహోవాయందు భయభక్తులు లేకుండా నీకు శ్రమకు బాధకు కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవాయందు నీకు శ్రమ, యెహోవాయందు నీకు భయభక్తులు లేవు, నువ్వు శ్రమను కలిగే మార్గం గుండా, బాధను కలిగించే మార్గం గుండా వెళ్ళిపోతున్నావు. ప్రియుడా, నిన్ను భూలోకంలో బ్రతుకుతున్నా నీకు శ్రమ ఎందుకు? శ్రమ ఎందుకు? బాధ ఎందుకంటే నువ్వు దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఎప్పుడు? బాల్య దశలోనే ప్రభు నీతో మాట్లాడాడు. బాల్య దశలో నేను విననన్నా. పోనీ యవన కాలం వచ్చాక, యవన కాలం కూడా ప్రభు నీతో మాట్లాడు, అప్పుడు కూడా నేను లేదు అన్నా. ఇప్పుడు నడిప్రాయం వచ్చింది, నడుము కట్టుకుని దేవుని పని చేసే సమయం వచ్చింది, అప్పుడు కూడా దేవుని పనిను చేయటానికి వెనగడుగు వేస్తున్నామయ్యా. ఇప్పుడు ఏ కాలంలో కూడా దేవునికి చెవి యొక్కమంటే, ఏ కాలంలో కూడా చెవి ఒక్క దేవుడు మన మొరను ఆలకించలేదు, దేవుని మాటకి మన చెవి ఒక్కలేదు. అయితే వృద్ధాపం వచ్చాక ప్రభా అని పిలుస్తానికి మనం సిద్ధపడుతున్నా. వృద్ధాపంలో నువ్వు దేవునికి పని ఏం చేయగలదు అయ్యా? అమ్మా, ఏం పని? నేనేం పని చేయగలను? నువ్వేం పని చేయగలదు? మోషే అయినా కానీ, యెహోషువ అయినా కానీ, కాలేబు అయినా కానీ, ఎలీషా అయినా కానీ, దానియేలు అయినా కానీ, షద్రకు మేషకు అబేద్నెగోలు అయినా కానీ, ఇర్మియా అయినా కానీ ఏ కాలంలో సేవ చేశారు? వారి అగ్ని పొలం చల్లార్చలేదా? సింహాలను ముయ్యలేదా? అయ్యా, భూమి నెరవేర్చి 250 కుటుంబాల్ని మింగివేయడానికి ఒక భక్తుని ప్రార్థన కాదా? ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూర్చున్న వారమే మనం, మన గ్రామం గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. వాక్యం ఎవరికి? సన్నిధిని ప్రేమించి వచ్చిన వారికి మాత్రమే. హల్లెలూయా. సన్నిధిని ప్రేమించి వచ్చిన వారితో ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు? ధారాళంగా మాట్లాడుతున్నాడు. ఎవరు హృదయం తెరబడిందంట? లూదియా హృదయము ఎలాగైతే తెరబడిందో అలాగ నీ హృదయము తెరబడితే లోకమేంటో, దేవుని యొక్క మహిమేంటో మనం గుర్తించగలం. దేవుడి సంఘానికి వస్తూ కూడా మనం హృదయాన్ని దేవుని పాదాల చెంత కుమ్మరించలేదనుకో, దేవుడి వాక్యానికి చోటు ఇవ్వలేదనుకో, ఎక్కడుంటా ఇంకా చూసినా రమ్యంగానే ఉంటుంది. ఏదైనా కానీ మనకు రమ్యమే. ఇది తెలుసా? ఇంకా మన నేత్రాలు వెలిగించబడలేదయ్యా, మన కళ్ళు ఇంకా చీకటి కమ్మనే కానీ
ఈ చీకటిలో ఇంకా చాలా బాగుంది అనుకుంటామంట. ఇప్పుడు ఒక చిన్న విషయం, మనం అద్దం ముందు ఉన్నాం, లైట్ వెళ్ళి కరెంటు పోయింది, మన ముఖం అద్దంలో కనపడతా? మనం అనుకుంటే చాలా బాగున్నా నేను అందుకని నువ్వు బయటకు వచ్చేస్తావు, పోకడానికి వెళ్ళిపోయా, నీ తల చెదర బెదర వాళ్ళు మొత్తం గాలికేది మొత్తం ఎగిరిపోయింది. మనకు తెలుసా మన తలలుగా ఉందని? ఎవరు అంటారు బాబు ఎంత లేకపోతే తల అర్థం చూసుకున్నాం అనుకో, వచ్చాడు బాగా ఉన్నాను. అలాగా లోకంలో నీ బ్రతులు శ్రమలు ఎదురైనా బాధలు అయినా ఓ రోజు ఒక 2 ముద్దలు నోటికి బాగా అందినప్పటికీ నాకేం కొదువా అమ్మా, నువ్వు శ్రమలు ఉన్న బాధలో నీ ముద్దకు, నీ పొట్టకు, నీ కడుపుకి, నీ నోటికి ఒక్క ముద్ద కూడా దేవుడు తక్కువ చేయట్లేదు. దేవుడికి స్తోత్రము కలిగిన. కరోన వచ్చిన, విపత్తు వచ్చిన, ఎన్నో కోట్ల రూపాయల వ్యాపారాలు ఆగిపోయినా కానీ నీ నోటికి ముద్ద మాత్రం దేవుడు కొదువ కానీయలేదు. ఆమేన్, హల్లెలూయా. మీకు తెలిసిన కరోన వచ్చాక ఎన్ని కుటుంబాలు శిథిలమైపోయినాయో, ఎన్ని దేశాలు శిథిలమైపోయినాయో, ఎంత వ్యాపారం శిథిలమైపోయిందో. కొన్ని వ్యాపారాలు శిథిలమైపోక కొంతమంది ఉరేసుకుని చచ్చిపోయారయ్యా. నీకేం తెలుసు? మనం ఇక్కడ ఆ ముద్ద దొరకు చాలనుకుంటున్నా, కానీ బయటికి వెళ్తే ఇంకా బ్రతికేంటో మనకి ఇంకా అక్కడ తెలుస్తుంది. ఒక అబ్బాయి నేను ఇక్కడి నుంచి అక్కడ కాదు హైదరాబాద్ పంపించాను. ఇక్కడ సరదాకి ఇక్కడ ఈ పనులు చేసుకున్నాడు, మన కలుగున్న పనులే. హైదరాబాద్ వెళ్ళాక ఒక్కొక్కడు అంటే జీతం అంట 60,000 70,000 జీతం ఉంది. ఎంత ఉందండి? 60,000 70,000 80,000 జీతాలు సంపాదిస్తున్నారు. నాకు 7,000 6,000 అన్నాడు. ఎంతంట? 6,000 ఎంతున్నాయి. వాళ్ళకి 70,000 80,000 ఎలాగొచ్చు జీతం అన్నా. నువ్వు ఇక్కడ హీరో ఏంటి? నువ్వు ఇక్కడ ఇంతవరకు ఎలాగొన్నా నన్ను మించిన వాడు లేడు అనుకున్నా నువ్వు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కానీ నీకు ఆలోచన రాలేదయ్యా. బ్రతుకు నేర్చుకో. ఇప్పుడు ఆ 60,000 నీకు పొందాలి, నువ్వు పొందుకోవాలంటే ఈ రోజు నీకు వచ్చేది అలా నీకంటే ఎక్కువగా శ్రమ పొందారు. అటువంటి శ్రమ నువ్వు కాస్త ఓపిక పడితే ఆ తర్వాత బాకీ నీది కూడా ఆ పేరు పిలబడి నీకు కూడా 60,000 సంపాదన 70,000 సంపాదన నీ తలపు నీకు కూడా పడితే కాస్త ఓపిక పట్టి అంటే ఏం ఓపిక పట్టలేదు. మళ్ళా పరిగెట్టుకు వచ్చేసాడు, దరిద్రుడైపోయాడు. దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ప్రేమించి దైవిక ఆశీర్వాదాల గుండా నడిపిస్తూ ఉంటాడు, దైవిక మార్గము గుండా. వినండి, ఒక చిన్న విషయం చెప్తున్నా. మనకందరికీ రూతు నయోమి గురించి కూడా తెలుసు. ఎవరి గురించి అండి? నయోమి. రూత్ ఎవరో? కోడలు. నయోమి ఎవరో? అత్త. ఇప్పుడు నయోమి రూత్. సరే, ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. నయోమి జీవితంలో కరువా లేకపోతే ఆ సమాజంలో కరువా? మీరు బాగా అర్థం చేసుకోండి. కరోనా అనేది భూప్రపంచాన్ని మింగేసింది, కమ్మేసింది. కానీ ఆ కాలంలో అదే పరిస్థితి ఎవరికి ఎదురైంది? నయోమి కుటుంబానికి ఎదురైంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వదిలేస్తారా? నయోమి కుటుంబం వదిలిందా? నయోమి కుటుంబం వదిలింది. కాబట్టి నయోమి కుటుంబం ఆ ప్రాంతం శిథిలమైపోయింది. మిగతా వారు కూడా ఎక్కడ కూడా శిథిలమైపోయినట్టు ఎక్కడ కూడా నయోమి మళ్ళీ అన్ని కోల్పోయాక మళ్ళీ తిరిగి వస్తుండే. అరే ఇదేంటి బాగానే వెళ్ళింది కదా, ఎలా ఇంటి చేపలాగా ఎండిపోయింది ఏంటి? అప్పుడు బాగానే ఉన్నది, వీళ్ళ యజమానుడు ఏంటి, వీరి బిడ్డలేరి ఏంటి, ఒక అమ్మాయిని పట్టుకుని వస్తుంది ఏంటి నయోమి అంటే, అమ్మో నయోమి అనకండి, ఏమన్నాలంట? మారా. నేను ఎలాగెళ్ళానంట? ఎలాగెళ్ళాను? నేను సర్వ సమృద్ధి కలిగి వెళ్ళాను. యెహోవా నన్ను రిక్తురాలుగా, ఎలాగండి? రిక్తురాలుగా నన్ను దేవుడు నలకొట్టి ఎందుకు నలకొట్టాడు దేవుడు? నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు ప్రతిష్ఠింపబడిన దానువు, పిలువబడిన దానువు. లోకంలో ఉండడానికి దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఎక్కడ ఉండాలి? ఏది ఏమైనా సహవాసమే, ప్రార్థనే. సహవాసం ఉండాలి. సహవాసాన్ని విడిచి వెళ్ళడానికి లేదు. ప్రార్థన అభిషేకం అన్నాడు కూడా కోల్పోకూడదు. అయితే నయోమి ఏం చేసింది తెలుసా? కరువు అనేది సమాజానికి యావత్తు వస్తుంది, ఈమెకి ఒక్కదానికి కాదు. ఈమె మాత్రం ఏమేమి తెలుసా? సమాజం కంటే ఎక్కువగా హెచ్చించుకుని దేవుని సహవాసాన్ని కూడా దూరం అయిపోయింది. ఆమె ఏమైంది? సమస్తం కోల్పోయి మళ్ళీ ఎక్కడికి వచ్చిందంట?
లోకమంతా ఎక్కడైనా తిరుగు దేవుడి సహవాసాన్ని విడిచిపెట్టి దేవుడి నామాన్ని మర్చిపోయి లోకలు ఎక్కడైనా తిరుగు విలువ అంటూ లేనే లేదు. ఏ కోటానికైనా పరిగెట్టవలసింది కడవరి దినాలు. ఎక్కడ వాక్యం ఎత్తబడిన అక్కడికి మనం వెళ్ళాలి. ఇది తెలుసా? ఏ వాక్యం మన నేత్రాలను మన జీవితాన్ని వెలిగిస్తుందో కొన్ని వాక్యాలు కొంతమంది నేను ఎవరికి సేవ గురించి ఇంకా కాదు, కానీ కొంతమంది ఏమో ఒక ఆత్మీయంగా చెప్తారు, కొంతమంది ఏమో ఏదో వాళ్ళు వచ్చారు కాబట్టి 2 మాటలు అనే ఉద్దేశంలో మాట్లాడతారు. రీడా విను, ఏదైనా కానీ పౌలు గారు అన్నాడు, వారి కక్షతో చేసినా మిషతో చేసినా కానీ దేవుని ప్రకటిస్తున్నారు, నాకు అంతే చాలు అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాగా వారు ప్రకటించిన కక్షతో అయినాను మిశ్రాత్మైనా వారు ప్రకటించిన దేవుని ప్రకటిస్తున్నారు, నాకు అంతే చాలు అన్నాడు. నేనైతే అలా కాదు, నాలో ఏ కక్ష, ఏ స్వాతం, ఏ అసూయ, ఏ మత్సతనము కానీ లేనే లేదు. నేను ఆత్మను రక్షించి దేవుని రాజ్యాన్ని స్థాపించిన నిమిత్తం నేను సేవ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. అలా ముందుకు వెళ్ళాడు కాబట్టి అతని యొక్క ఆ సేవ అద్భుతంగా ఉంది. అతని గురించి ఈ రోజు కూడా మన పత్రిక పాఠాలను మనం చదువుకుంటున్నాం. ప్రియ సోదరి సహోదరుడా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ సత్య ఉపదేశాన్ని నా నోట నుండి తీసివేయకము. ఎందుకంటే ఈ వాక్యం నీ అదృష్టి దేవుడు చేస్తాడు. భూలోకం నీకు మళ్ళీ దేవుని స్థానం, దేవుని రాజ్యం, దేవుని యొక్క మహిమ అంటూ నీకు దొరకదు. అందులో సంఘానికి వచ్చినప్పుడు నిద్రపోవద్దు అంటాను, సంఘానికి వచ్చినప్పుడు అజాగ్రత్తగా ఉండద్దు అంటాను. సంఘానికి వచ్చినప్పుడు ఎలాగుండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడిని విశ్వాసతో మనం దేవుని సన్నిధి మనం చేరాలి. మనం వింటున్నప్పుడు ఒకసారి సాతాను కూడా అంటాడు, ఇదిగో ఈ వాక్యం నీది కాదు లేకుడికే అని ఇలా పడతాడు. ఆవిడ మన తల ఏమవుద్ది? ఇలా ఊగుతుంది. సాతాను అంటాడు, నువ్వు పొద్దుట లేస్తా, ఇప్పుడు వరకు అసలు ఏదైనా నెమ్మదుందా? కాసేపు పడుకో. ఎక్కడ పడుకోమంటాడు? ఇక్కడ మళ్ళీ అక్కడికి మంచాల మీద నిద్ర రాదు నీకు. అక్కడికి వెళ్ళాక నీకు నిద్ర రానివాడు. వాడికి ఎక్కడ పని? నీకు ఇక్కడే. ఎక్కడంట? ఈ దైవిక స్థలం మీద వాడి నిన్ను పాడేస్తాడు. తెలుసా? ఈ దైవిక మాటలు అమ్మా నిన్ను బ్రతికింపజేసేవి, నిన్ను ఆనందింపజేసేవి, నిన్ను సత్య మార్గం కూడా నిన్ను నడిపించేవి ఉపదేశము. కాబట్టి ఈ ఉపదేశాన్ని వింటున్న వాడిని ఏదో రీతి కలవర చేస్తాడు, కొడతామో ముక్కుదో లేదా ఏదో చేస్తూ ఉంటాడు. ప్రియా వినండి, భక్తుడు ఎంత మాట్లాడుతాడు చూడండి. 44 చూడండి. నిరంతరము ఏ మాట అది? నిరంతరము అనే మాట ఏముందండి అక్కడ? 44 నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించదును, నేను నిత్యము దాన్ని అనుసరించదును. నిరంతరం అని పెట్టాడు, నిత్యము దాన్ని దేన్ని అనుసరిస్తా? మనం నిత్యము కూడా అనుసరించే వారు ఉన్నామా? నిరంతరము కూడా వాక్యాన్ని కలిగి బ్రతికే వారు ఉన్నామా లేమా? చెప్పండి. ఇప్పుడు వాక్యం లేని వాళ్ళుగా బంధకాల్లో పడిపోతున్నాము. ఏమి లేని మూలముగా? వాక్యము పరిపూర్ణంగా మనకి లేని మూలన, వాక్యానికి మనం లోబడకపోవడం వలన, వాక్యాన్ని మనం ప్రేమించకపోవడం వలన, విన్న వాక్యాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకపోవటం వలన మనం బాధల్లో పడుతున్నాం, బంధకాల్లో పడుతున్నాం, శ్రమలు ఎక్కువవుతున్నాయి, శోధనలు ఎక్కువవుతున్నాయి. వాక్యాన్ని బంధించే శక్తి ఎవరు కూడా లేదు. పౌలు గారు శరలో ఉన్నా కానీ వాక్యం శరలో ఉందా? లేదు. పౌలు గారు ఎక్కడ ఉన్నాడంట? శరసాల్లో ఉన్నారు. అయినా కానీ వాక్యాన్ని బంధించే శక్తి లేదు. కాబట్టి తిమోతి ద్వారా, ఎపఫ్రా ద్వారా, ఇంకా అనేక మంది భక్తుల ద్వారా ఆ వాక్యాన్ని అనేక సంఘాలకి ప్రకటింపజేసేవాడు. కొలసీ పత్రిక అంతా ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. కానీ కొలసీ పత్రిక పరిచర్య అంతా ఎవరిదంట? ఎపఫ్రా. ఎన్ని సంఘాలు కట్టాడు? పౌలు గారు శరసాల్లో ఉన్నా కానీ సంఘ స్థాపన ఆగిపోలేదు. హల్లెలూయా. నా ముఖము చూడని వారి కోసం అతను ఎంతగా పోరాడాడు అంటున్నాడు. అంటే పౌలు గారి ముఖం చూడలేదు. పౌలు గారు ఎక్కడున్నాడు? శరలో ఉన్నాడు. ఇప్పుడు ఎపఫ్రా ఎక్కడున్నాడు? సేవలో, సంఘ పరిచర్యలో వర్తిల్చి అనేక బిడ్డలు సిద్ధపాటు చేస్తాడు. పౌలు గారి సంఘంలో శరసాలో ఉండగా ఎపఫ్రా పౌలు గారి విడుదలైనప్పటికీ ఎన్ని సంఘాలు కట్టాడు? 3 సంఘాలు. అంటే ఎన్నో కొన్ని ఆత్మలను అతను రక్షించేశాడు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక
కొలసి పత్రిక చదవండి. అవసరం వచ్చే వారం దేవుని కృప, దేవుడు నాకు నాకు తెలియపరిస్తే కొలసి పత్రిక గురించి చెప్తాను. లేకపోతే మళ్ళీ మీరైనా వినండి. మళ్ళీ ఇక్కడ 44 వచ్చినాడు. మొదటి మాట ఏమిటంటే నిరంతరము, ఏంటండి, నిరంతరము నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించదును, నేను నిత్యమో దాన్ని అనుసరించదును, నేను నీ ఉపదేశమును వెదకువాడును, నిర్బంధము లేక నడుచుకుందును. ఎలా వెతుకుతున్నాడు? నిర్బంధము అంటే అమ్మో మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, లేకపోతే మా పిల్ల ఉంది, నాకు పని ఉంది, అక్కడ ప్రయాణం చేయాలి, ఈ తలంపులు ఏమీ కూడా లేవు అతనికి. అర్జెంటుగా అవతల కలవాలనే తలంపు లేదు. అర్జెంటుగా పలానోళ్ళు పిలుస్తారు, ఇప్పుడు వాక్యం చదవడం సమయము లేదు. మనం ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు వాక్యం చదవడం పని లేదు, గుమ్మ ఊడపోతే ఖచ్చితంగా తలకుంది, ఏంటండి చీరలనే అలాగే పోయిన వారించి ఉతకలేదు బట్టలన్నీ. అమ్మా ఇంట్లో పేడ కల్లా పోయలేదు, ముగ్గులు పెట్టలేదు, ఇల్లు గుమ్మలు అలుక్కోలేదు. ఈ తలంపులు నీకు పుట్టుకొస్తే వాక్యం అనే పేరుకి కొంతమంది జ్ఞానం కలిగిన కానీ వాక్యం అనే జ్ఞానం వారు పొందుకోవడానికి ప్రయాసపడరు. అందుకని సహజంగా మన కుటుంబాల్లో శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఏమంటాయి? నువ్వు నిజముగా కడగబడిన క్రైస్తవుడిగా పేరు గాంచినట్లా మొదట నిన్ను వెలిగింపజేసే వాక్యానికి మొదట నువ్వు చోటేస్తావు. లేచి లేవగానే నా పురుషుల బట్టి కాదు కానీ స్త్రీల బట్టి మాట్లాడుతున్నాను. లేచి లేవగానే బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నా ప్రియ సోదరులు? బైబిల్ గ్రంథాన్ని చూడండి. మంచి దేవుని స్తోత్రం, దేవుడి మిమ్మల్ని ఆశ్రయించిన కాక. బైబిల్ గ్రంథాన్ని మొదట కలిగి ఉంటేనే మన జీవితంలో ఆ రోజు వెలుగు ఉంటుంది. దేవుడు మనం చూస్తాడంట. ఎక్కడి నుంచి? ఆయన ఉన్న సింహాసనం నుంచి తొంగి చూస్తున్నప్పుడు అంట ఆయన పెట్టిన వెలుగు, ఆయన పెట్టిన దీపం ఎవరినైనా ఉన్నదాన్ని చూస్తే ఎవరైతే వాక్యం చదివారో వారి హృదయాలు అలా ప్రభుకి వెలుగు కనపడుతుందంట. ఇప్పుడు స్విచ్ చేసుకుంటేనే మనకి వెలుగు, అవునా కదా? కరెంట్ ఉండి కూడా మనం స్విచ్ చేయగలదు అంటే మన ఏంటిది కరెంట్ ఉంది లోకంలో, కానీ మనం స్విచ్ చేయడానికి కూడా ఆలోచన రావట్లేదు. కొంతమంది మంచాల నుంచి కూడా లేగరు స్విచ్ చేయటం, అవునా కదండి? అలాగూ పరిశుద్ధ గ్రంథాలు ఇంట్లోనే కానీ ఎక్కడో పంచాయతీ ఆఫీసులో లేవు. ఎక్కడున్నాయంట? నీ ఇంట్లోనే ఉన్నాయి. నీ ఇంటిని వెలిగించుకోవడం దేవుడు గ్రంథం ఇచ్చాడు, కానీ నీ ఇంటిని వెలిగించుకోవడానికి నీకు తలంపు రావట్లేదు. నీ హృదయాన్ని వెలిగించుకొని తలంపు రావట్లేదు. మొదట లేవగానే పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. భక్తుడు అనుకున్నాడంట నిరంతరము నిత్యము, 2 మాటలు కలిగి ఉన్నాడు అతడు. ఏమన్నాడు? నిరంతరం అన్నాడు, నిత్యము అన్నాడు. అలా నేను నీ ఉపదేశములను వెదకువాడును, నిర్బంధము లేకుండా నడుచుకొందును, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనము గురించి మాట్లాడుదును, నీ ఆజ్ఞల బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములుగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఇచ్చుచున్నాను, నీ కట్టడలను నేను ధ్యానించుచున్నాను. ఇతడు మాట్లాడింది యావత్తు కూడా వాక్యం ఉన్న మర్మం గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఏ విషయంలో కూడా అతను మాట్లాడతలేదు. ప్రభా నీ వాక్యం నాకు ఎంత సంతోషం, ప్రభా నీ వాక్యం నేను నిరంతరం మర్చేవాడిని కాదు, నిత్యము కూడా దాన్ని చదివేవాడిని, నిరంతరం దాన్ని పట్టుకునేవాడిని, నీ ఉపదేశం నాకు అతి ప్రియములు అంటున్నాడు. ఏది మనం ప్రియము తెచ్చుకుంటాం? ఏదైనా బంగారం, ఏదైనా నగలు, ఏదైనా మంగళసూత్రాలు. మనం మొదటగా ప్రేమించేది ఏది తెలుసా? ఇంకా అవే. దేవుని ప్రేమించి సహజంగా ప్రేమని వల్ల మీరు అనుకోవచ్చు, ఈ రత్నాలు మాట్లాడితే బంగారాలు గాజులు బొట్లు గురించి మాట్లాడతారు ఏంటి అనుకుంటారే మీరు. ఇవి కలుగున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈటనే చూసుకుంటారు, అవునే కదా? ఏంటి చూస్తారు? ఈటనే చూస్తారు. బంగారు గాజు వేసుకునుకో, ఇది కొంచెం నల్లబడిపోయింది, దీన్ని ఒకసారి ఎక్కడ పట్టుకెళ్ళాలి? వాడికి ఇచ్చి కొంచెం ఇంకా బాగా వెలుగు రావాలి. నీ చేతులకు వెలిగిచ్చేది ఏది? బంగారం కాదు. బంగారం ఒక రోజు నేను అగ్నిలో అదే కాలుస్తుందంట. నీ చేతికి, నీ హృదయానికి, నీ శరీరానికి, నీ ముఖానికి వెలిగించేది తెలుసా? వాక్యమే. ఇదండి
వాక్యం. కాబట్టి నీ హృదయాన్నే కాదు, నీ శరీరం, నీ ఇంటిని, నీ బ్రతుకుని యావత్తు కూడా వెలిగింపు చేసే వాక్యాన్ని దేవుడిచ్చాడు. వాటిని కొంతమంది దాన్ని అసలు కలిగి ఉండరు, దానికి లోబడరు, దాన్ని ప్రేమించరయ్యా. భక్తుడు అలా కాదు, నీ సత్యవాక్యాన్ని నా నోట నుండి. అప్పుడు వాక్యం మన నోట్లో లేకపోతే ఏమవుతుంది? దేవుడు అబద్ధం ఆడకూడదన్నాడు, దేవుడు మోసము చేయకూడదన్నాడు, దేవుడు అన్యాయము చేయకూడదన్నాడు, దేవుడు ఏ చెడు ఆలోచనలోకి చేరకూడదు. ఇవన్నీ కూడా ఎవరిలో ఉంటున్నవి? వాక్యము లేని వారిలో క్రియలు చేస్తే ఇవన్నీ కూడా వాక్యానికి చోటు ఇవ్వని వారిలో క్రియ చేస్తుంది. వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం రోజు జ్ఞాపకం చేసుకుని రోజు స్మరిస్తూ ఉంటే అబద్ధానికి మొదట మనం అసలు అబద్ధం ఆడటానికి ఈ నాలుక, ఈ హృదయము త్వరపడనే అబద్ధం ఆడితే ఏమవుతుంది తెలుసా? అబద్ధం ఆడితే ఏమవుతుంది? బుద్ధిని కోల్పోతాం. ఏం కోల్పోతాం? దేవుడిచ్చే బుద్ధిని మనం కోల్పోతాం. అమ్మ వినాలి. దేవుడిచ్చే బుద్ధిని, ఆ ఫ్యాన్ వేసుకోకపోతే దోమలు చచ్చిపోతే పోనీ, దోమలు సలవు చేస్తున్నా. సరే ఫ్యాన్ వేసుకున్నాక అటు ఇటు తిరిగితే పెట్టుకుని దోమలు అది అమ్మా ఇక గ్లాసు మీద తీసుకొని పోనీ. ప్రియా భక్తుడు ఏది తీసివేద్దంటున్నాడంటే వాక్యం ఉన్నాడు. ఏమో తెలుసా? అబద్ధం ఆడే పని మనకి ఉండదు, చెడు తలంపులు మనకి పుట్టు, మన యొక్క నాలుక కానీ మన మనసు కానీ ఎంత మాత్రం త్వరపడదు. వాక్యం ఏం చేస్తుంది? నిన్ను సత్యవంతుడిగా ఏం చేస్తున్నాడు? సత్యవంతుడిగా చేసేది. కాబట్టి వాక్యాన్ని అతడు మరీ ఎక్కువగా అతడు ప్రేమిస్తున్నాడు. కాబట్టి పైన వాక్యం మనం చదువుకుందాం. ఒక్కసారి 17వ వచనం చూడండి. 17 కాదు, 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నును తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. ఆగండి, వాక్యమే మనుషులు ఏం చేస్తుందంట? భయం. మొదట దేవుడు అంటే మనకు భయం ఎక్కడి నుంచి పుడుతుంది? వాక్యాన్ని చదివితేనే. వాక్యాన్ని హెబ్రీ పత్రికలో పౌలుగా రాస్తాడు, ఆయన దహించు అగ్ని. ఏమన్నాడండి? ఆయన దహించు అగ్ని. ఇప్పుడు మనం ఏ చిన్న అగ్నిగా మనం భయపడిపోతాం. ఆయన ఎవరంట? యావత్తు దహించేస్తున్నాడు. ఆయన అగ్ని. ఆయన ఎవరండి? అగ్ని నేత్రములు కలిగిన వాడు. పాట ఆడతాం కదా, ఏ పాట అది? అగ్ని నేత్రములు కలిగి ఉన్నవాడని పాట ఆడతాం. అయ్యా, ఎన్నో పాటలు ఆ నేత్రాల గురించి, ఆయన అగ్ని తేజస్సు గురించి మనం పాడుతున్నాం. పాట పాడుతున్నాం. ఆ అగ్ని నేత్రాలు కలిగిన దేవుణ్ణి మనం స్మరిస్తున్నామా? ఆ తేజోమైన అగ్ని కలిగిన ప్రభుని మనం ఆరాధిస్తున్నామా? ఏదో పాట మాత్రం పాడేస్తాను ఇక్కడ మనం చాలా మంది చేరి. ఏం పాట? సాగిరి పడి పాడుతూ ఉంటున్నాము. హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం, పావమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్పావమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి
నేత్రాలు. ఇప్పుడు అగ్ని నేత్రాలు కలిగిన దేవుని ఎదుట మనం బ్రతుకుతున్నాం. ఆయన పరిచర్యలు మనం చేరుతున్నాము. ఆయన సహవాసం ముందు కృతజ్ఞత కలిగి మనం కూర్చుంటున్నాము. ఏ నేత్రాలు కలిగిన దేవుని ఎదుట? అయ్యా, సూర్యుని చూడలేని ఈ నేత్రాలు మనవి. కానీ ఆయనను సూర్యుడు చూసి వెనుకకు పారిపోయాడు. హల్లెలూయా. ఆయన కలువరి సిలువలో మరణిస్తే ఆ ప్రభుని చూసి ఈ సూర్యుడు ఏమైపోయాడంట? అదృశ్యమైపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అసలు అతడు ఏ స్థానానికి వెళ్ళాడు, ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియని రీతిగా అతడు అదృశ్యమైపోయాడు. ఎవరు? సూర్యుడు. చెప్పండి, సూర్యుడే మనం ఇప్పుడు ఈ మే నెల, ఇప్పుడు మార్చి ఫిబ్రవరిలో ఉన్నాం. ఇంకా 2-3 రోజులు దొరికితే మార్చి నుంచి ఏమవుతాయి? ఎండలో ఎక్కువ అవుతాయి. అయ్యి బాబు ఏమండి, బాబు ఏమండి, 10 నిమిషాలు ఎండలో ఉండడానికి సహించలే. మరి ఆయన ఎవరంట? అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆ అగ్ని నేత్రాలు కలిగిన వాని యొక్క సంతానం మనము. ఆయన సన్నిధి యొక్క బిడ్డలము. ఆయన అమూల్య రక్తము చేత మనము కడగబడి పవిత్రపరచబడి పరిశుద్ధులుగా పేరుగాంచిన మనము. చెప్పండి, అబద్ధం ఆడొచ్చా? అన్యాయ తలంపులు రావచ్చా? మోసకరమైన తలంపులు నీకు పుట్టవచ్చా? లేదా మరి ఏది? ఆ అగ్ని నేత్రాలు ఎదుట మన యొక్క స్థితి ఎక్కడ సరి చేసుకుంటున్నాం? మన స్థితి సరవాలంటే వాక్యమే. ఏంటండి? వాక్యము నిన్ను పాపంలో పడనివ్వదు, మోసము చేయనివ్వదు, అబద్ధం ఆడనివ్వదు. యావత్తు నిరంతరం దేవుడి గురించి ఆలోచించేస్తా, దేవుడి గురించి ఆలోచిస్తా. దేవుడి పని తలపు నీకు పుడుతూ ఉంటుంది. నువ్వు అప్పుడు ధన్యుడవుతుంటావు. నీ కాళ్ళు యావత్తు కూడా సఫలమవుతుంటాయి. నువ్వు శ్రమ పడతా అంట, శ్రమ వల్ల ఏ ఫలము లేదు అంట. ఈ భూమి నాకు కలిసి రాలేదంట. దేవుని వాక్యం చెప్తుంది, శ్రమ ధూళిలోంచి పుట్టదు. అయ్యో నాకు బాధలు అంట, ఈ భూమి మీద నా బ్రతుకు బాధలే అయిపోయినాయి అంట. బైబిల్ చెబుతుంది, బాధ భూమి నుండి పుట్టదు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, యెహోవా నిన్ను ఆయన మార్గము గుండా నడిపించుచుండగా నీవు ఆయన మార్గాన్ని విసర్జించిన మూలన నీకు శ్రమ, నీకు బాధ, నీకు దరిద్రము ఎక్కువైందని వాక్యం ఉంది. అయ్యా, మత్తయి సువార్త 12వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 43, 44, 45 వచనం కూడా చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుతుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను. సరే, దేవునికి స్తోత్రం కలుగును. ఈ వాక్యం ఎలా మనకు అర్థమైంది? అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దురాత్మ అంటే నీరు లేని చోట్ల ఎక్కడ ఉందండి? అక్కడ మరొకసారి చదవండి. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. చెప్పండి, ఎక్కడ తిరుగుతుందంట? నీరు లేని చోట్ల. ఏ స్థలం అంటే అండి? ఇప్పుడు యాసకాలం 3 రోజులు మనకి నీళ్ళు ఇవ్వలేదు అనుకో, పంచాయతీ నీళ్ళు అందరికీ వస్తాయి. 3 రోజులు నీళ్ళు ఆగిపోతే మన పరిస్థితి ఏంటి? మనం పంచాయతీ దగ్గరికి వెళ్తామా? అదే కదండి, మాకు నీళ్ళే. ఇప్పుడు లోపల సంచరించే దురాత్మలు కూడా ఏ స్థలాలు తిరుగుతున్నాయి? నీరు లేని స్థలాలు. అయ్యా, నీకు నీరు కావాలి మొదట. దురాత్మలు కూడా ఏం కావాలి? మరి అదే నీరు, వాక్యం అనే నీరు. వాక్యం అనే నీలో లేకపోతే సాతాను నిన్ను పాడు చేస్తాడు, నీ బ్రతుకు నష్టం చేస్తాడు. దానికి ఎవరు కావాలో తెలుసా? వాక్యం లేనివారు, వాక్యం అంటే ఇష్టం లేనివారు, దేవుడి సంఘం అంటే ఇష్టం లేనివారు, దేవుడి సంఘానికి వెళ్ళి కూడా వాక్యానికి లోబడిన వారంటే చాలా ఇష్టము. అందుకని అది ఎక్కడ తిరుగుతుంది? వాక్యం లేని స్థలాన్ని మళ్ళీ పాడు చేయాలనుకుంటుంది.
నువ్వు దురాత్మ పట్టిన వాళ్ళు మనం అంటే పాప బంధకాల్లో పడున్నవారు ప్రభు మనల్ని ప్రేమించి విడిపించాడు. ఎక్కడి నుంచి? సాతాను యొక్క అధికారం నుంచి విడిపించాడు. ఇప్పుడు విడిపించి ఏం చేశాడు? రక్షించి తన అమూల్యమైన రక్తంతో కడిగి సహవాసానికి నడిపించాడు. ఏమిచ్చాడు? పోటవాని కూలి యొద్దకు నడిపించాడు. పోటవాని కూలి వాడు ఎవరు? సావుకుడే. ఎవరని? వాని దగ్గర నడిపించి నువ్వు బలపడాలి, నీ గాయం చేత నువ్వు స్వస్థపరచబడాలి. కాబట్టి నీ గాయానికి, నీ జీవితానికి కావలసిన వాక్యాన్ని సేవకుడు ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు. వినకపోతే సేవకుని తప్ప? చెప్పండి, వినకపోతే సేవకుని తప్ప? అందరికీ ఒకే వాక్యం. ఇప్పుడు ముందే మీకు ఒక మాట చెప్పండి నయోమి గురించి. ఆ కాలంలో కరువు, ఏ కాలంలో? ఆ కాలం కరువు సమీపించుకునే నయోమి ఏం చేస్తుందంట? తన కుటుంబాన్ని తీసుకెళ్ళి, ఆమె ఒక్క కుటుంబానికే కాదు కరువు, సమాజానికి యావత్తు కూడా కరువే. ఇశ్రాయేలు దేశంలో ఆ సమయంలో కరువు. అయితే ఆమె ఏం చేస్తున్నారు? వేరేదిగా ఆలోచించి లోకంలో పరిగెట్టింది. లోకంలో పరిగెట్టింది ఏమైంది? సమస్తము కోల్పోయింది. ఇప్పుడు అంతకుముందు మరొక మాట చెప్పాను. ఆ కాలం మగబిడ్డ అంటే పుడితే మొత్తం మగబిడ్డల్ని చంపేది. కానీ మగబిడ్డను ఎక్కడ పెంచుకుంది? అంతఃపురం పెంచుకుంది. అంతఃపురంలో పెరగబడ్డాడు కాబట్టి దేవుడు అతనికి కావాల్సిన ఉపదేశం ఇచ్చాడు. ఉపదేశాన్ని కూడా అతను అవలంబించాడు కాబట్టి దేవుడి పరిచర్య చేయడానికి దేవుడు అతను వాడుకున్నాడు. కాల్వాలంలో నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అది ఇప్పుడు ఎన్ని కాలాలు? మొదటేమో 40 సంవత్సరాలు, తర్వాత మళ్ళా 40 సంవత్సరాలు, మళ్ళా 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. అతని శక్తి తక్కువ కాలేదు, అతని కంటి చూపు మందము కాలేదు. అప్పటికి ఇంకా దేవుడి సేవ చేయడానికి శక్తి కలిగి దేవుడి నిర్ణయం చెప్పిన అతడు దేవునికి సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము 80 సంవత్సరాలు కూడా రాకుండా ఇప్పుడు మోకాలు పోట్లు ఎక్కువైపోయినాయండి. అసలు నాకు పళ్ళుడు పోనీయండి, అసలు నాకు కంటి చూపు కనపడ, ప్రార్థన చేయలేనండి. బైబిల్ వాక్యం మీరు చెప్తున్నారు కానీ అండి మందం ఎక్కువైపోయి అమ్మా శరీరం పోషించుకోవడానికి ఆలోచన కలిగి ఉంది కానీ ఆత్మను బలపరచుకోవడానికి మాత్రం ఆలోచన రాక ఏమైంది? సగం కాలంలో మనం నిర్జీవనం అయిపోతున్నాం. అతను 40 సంవత్సరాలు అంతఃపురంలో పెంచబడ్డాడు. ఉగ్రతను తప్పించింది తన తల్లి. నీ బిడ్డల్ని ఏ విషయంలో ఉగ్రత, లోకమనే ఉగ్రత నుంచి, లోకమనే సముద్రం అనే పాపములో నుండి నీ బిడ్డల్ని విడిపించుకునే తలపును కలిగి ఉన్నావా? దైవిక భక్తి, దైవిక జీవితము, దైవిక జీవితానికి లోబడుతూ నీ బిడ్డలను లోపరుస్తున్నావా? నీలోనే దైవిక గుణము లేకపోతే నీ బిడ్డలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? తిమోతిలో ఉన్న అనుభవం ఎవరిలో ఉంది? మొదట ఆమె అవలో ఉంది, అవలో ఉన్నది అమ్మలో ఉంది, అమ్మలో ఉన్నది తిమోతిలో కూడా వసించింది. అవునే కదా? అసలు నీలో నాలో ప్రార్థన లేదు. మన బిడ్డల్ని మరి సండే స్కూల్కి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన వాక్యం చదవాలంటే ఏమొస్తుంది? సాతానికి ఎవరు కాదు తెలుసా? వాక్యం లేనివారు, ప్రార్థన లేనివారు అంటే మరీ ఇష్టం వాడికి. అది నీరు లేని స్థలాల్లో ఎక్కడంటుంది? అది అపవిత్రమైన ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు ఆ నీరు లేని చోట్ల తిరుగుచుండని వాక్యం అంటే వాడికి చాలా భయం. ఏదంటే భయం అంట? అమ్మ బ్లెస్సే, ఏదంటే భయం? అయ్యా వెనకాల కూర్చున్న వారు, అమ్మ తల్లిగారు ఒకసారి ఆయన చూడమండి. అమ్మ నిద్ర అవుతున్నారా? అమ్మ నా కూతురికి అసలు బాగోలేదండి అంట. ఆవిడ కాదు, అసలు మొత్తం నీలోనే బాగోలేదు. ఈ వయసు వచ్చినా కానీ దేవుని సంఘానికి వచ్చి ఎక్కడ మెలకువా? అదే చెప్తాను. మన దేవుని సన్నిధి ఎలాగుంటున్నామంట? అజాగ్రత్తగా ఉంటున్నాం. దేవుడు అంటే భయం లేని వారుగా ఉంటున్నాం. దేవుని సన్నిధి ఒక గంట మోకరించి ప్రార్థించే వారుగా లేవు. చిన్న సాక్ష్యం చెప్తాను. వాక్యం ఇంకా చాలా ఉంది. వాక్యం చెప్పిన సాక్ష్యం చెప్పిన 10:30 వరకు మన అనంతలక్ష్మి గారు నిద్ర వచ్చేద్దాం. 10:30 వరకు 10:30 గంట మీకు అందరికి భయమే. అయ్యా వినండి, ఈ రోజే వింటాను, ఈ రోజు చెప్తాను. మళ్ళీ వారం రోజుల వరకు మీకు కంటికి కనపడుతున్నా? మా సంఘం కుటుంబాల కాదు.
ఇంటింటికి వెళ్ళి తడిమి ఏరేస్తూ ఉంటాను. ఏ అజాగ్రత్తగా సీరియల్ చూసిన సినిమాలో పడినా, కాకమ్మ కౌరులో పడినా కానీ. ఇదివరకు నేను వెళ్ళేటప్పుడు, నేను సేవకు రాకముందు మాట్లాడినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు రోడ్ల మీద అష్టాశి అమ్మట్ల గీతలు గీసేవారు. ఇక్కడ గుంపు, ఇక్కడేమో డాడీ ఆటలో ఇక్కడ గుంపు, ఇక్కడేమో కాకమ్మ కౌరులు చెప్పుకొని గుంపు. అప్పుడు మొదట్లో, అప్పుడు ఇంటింటికి తిరిగేటప్పుడు. ఈ రోజు దేవుని మహాకృపేత ఈ లేవు, ఈ గుంపు లేదు. నా బండి ఇంటికాడ ఉందనుకో, అమ్మ పాస్టర్ గారు ఇంటికాడ ఉన్నారంట. బండి లేదనుకో, బయటికి వెళ్ళారంట. ఎవరైనా ఎక్కడికి వెళ్ళి ముందు పాస్టర్ గారు ఉన్నారో లేదో చూస్తా అంటారు. బండి ఉంటే పిల్లమ్మా బండి లేదు, స్వతంత్రం వచ్చేసింది, అమ్మ బండి ఉంది, అమ్మో చాలా చాలా భయపడాలంటారు. ప్రియుడా, ఎందుకు నేను గద్దించి, ఎందుకు నీకు బుద్ధి చెప్పాలి తెలుసా? మనల్ని సాతానికి పాడు చేసి నరకానికి గిట్టేస్తాడు. నువ్వు పడిపోతా, నువ్వు నశించిపోతే ఎవరికి ఇష్టం లేదు? దేవునికే కాదు, నీ ఆత్మ గురించి దేవునికి నేను లెక్కపు చెప్పాలి. అయ్యా ఏం చేయాలంట? నీ ఆత్మ గురించి, నీ గురించి నేను దేవునికి, అయ్యా వారిని నీకు అప్పగించాను కదా, వారిని ఎందుకు నడిపించాను కదా, వారిని స్థిరపరచలేదేంటి, వారిని ఒక్కరోజు కూడా గద్దించలేదేంటి, ఈ వాక్యం గురించి వారికి నువ్వు గట్టిగా గద్దించలేదేంటి అని చెప్పి అడుగుతారంట. ప్రభువా గద్దించని కానీ వెళ్ళలేదంట. అప్పుడు తోదొచ్చి అంటదంట, ప్రభా 2025 ఫిబ్రవరి 25వ తారీఖున ఇగో ఈయన వాక్యం సరిగ్గా చెప్పలేదు, పడుకున్న వాడిని పడుకొనిచ్చాడు, కునుకుపాటు వేసుకున్న వాడిని కునుకుపాటు వేసుకోమన్నాడు, చీర చూసుకున్న వాడిని చీరలే చూసుకోమన్నాడు, బంగారం గొలుసు చూసేవాడిని బంగారం గొలుసు చూడనిచ్చాడు. అసలు వాక్యాన్ని ఎంత మాత్రం వారి చెవుల్లో కానీ ఎలనివ్వలేదయ్యా. ఈలోనే లోపం ఉంది కాబట్టి ఆత్మలు మంచివయ్యా, వారికి సరైన భోజనము పెడితే వారిని ఆనందించేవారు. లోపం ఎంత ఎవరుందంట? ఈ సేవకులు, నువ్వు పంపిణీ సేవకులు ఉందంట. ఇప్పుడు మీరు దంజులా, నేను దంజులా? చెప్పండి. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు, నన్ను కనికరించాడు. సేవకుని ఎన్నింతల శిక్ష? 2 సేవకుడు చాలా 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 ప్రతిష్ఠింపబడి జీవించాలి. ఏ లోక సంబంధం, ఏ మురుకులో, ఏ తలంపుల్లో, ఏ పాపలు పడకూడదు. లోకం వైపు చూడకూడదు. ఎందుకు సేవకుడే తప్పు చేస్తే అనేక కుటుంబాలు కూడా తప్పు చేస్తాయి. సేవకుడే మురుకులో ఉంటే సంఘం యావత్తు కూడా మురికే. అందుకనే నీకు అప్పగింపబడిన సేవ, నాకు అప్పగింపబడిన ఈ సేవ ఎలాగుండాలి తెలుసా? ఎలాగుండాలి? ఆ సంఘము కలంకము లేనిదిగా, ముడతైనను మరి ఏదైనాను, దేవునికి మహిమ కలిగిన గాక. ముడతైనను మరి ఏదైనాను చెప్పానా, వాక్యం వివరించానా, మీ బ్రతికేంటో నా బ్రతికేంటో ఏం తెలిసిపోద్ది. మీ భర్తల పట్ల, మీ భార్యల పట్ల, మీ సమాజం పట్ల ఎంత ఏ ఆలోచన, మంచి ఆలోచన కలిగి ఉన్నారో మనము తర్వాత జ్ఞాపకం. అయ్యో ఇంతగా దేవుడు నన్ను సంఘం కట్టాడు, ఇంతగా భార్య భర్తలుగా పిలుచుకున్నాడు, ఇంతగా మమ్మల్ని దేవుడు భార్య భర్తలుగా ఏర్పాటు చేసింది అనే తలంపు పుట్టుకొస్తుంది. ఇంకా అనుభవంలోకి మిమ్మల్ని నేను ఇంకా వెళ్ళలేదు. ఇంకా వినండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. సాతాను ఎక్కడ ఉంటున్నాడంట? నీరు లేని స్థలంలో. నీ హృదయంలో వాక్యం లేకపోతే ఎలా ఉంది నీ హృదయము? అయ్యా ఎండిపోయిన హృదయముగా ఉంది, ఎండిపోయిన వాగుగా ఉంది. వాక్యము చెబుతుంది, కీర్తనలో 1వ అధ్యాయం అంటున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పినగా పాపుల మార్గం నిలవక అపహాస్యతలు కూర్చుని చూడన కూర్చుండగా ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రము దీవరాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని యొక్క ఆకు వాడక తగిన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆ వాక్యం అనే నీరు నీలో ప్రవశిస్తే ఎప్పుడు కూడా ఫలాలు కలిగి ఉంటా, ఎప్పుడు కూడా ధన్యత కలిగి ఉంటా. ఆ వాక్యం లేకపోతే సాతానుగా నిన్ను ఎదగనివ్వడు. ఏం చేస్తాడంట? సాతాను నిన్ను ఎదగనివ్వడు. వాక్యం అంటే నీకు ఇష్టం లేదు, వాక్యం మీద మనసు లేదు. సత్యవాక్యము నీ నోట్లో ఉంటే అపవిత్ర మాటలు, అపవిత్ర తలములు నీకు రానే, నీ సరిగ్గా రావు. దేవుడు నిన్ను ఆ వాక్యముతో సరి చేస్తున్నాడు. ఒక ఇంటిగా, పవిత్రమైన పరిశుద్ధమైన ఇంటిగా నేను కడుతున్నాడు వాక్యము చేత. అందుకనే దేవుడి ఈ నిబంధనతో కూడిన పరిశుద్ధమైన గ్రంథమును మనకు అప్పగించాడయ్యా.
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు హత్తుకుంటే ధన్యుడివే. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవకపోతే నీవు తీర్పులు దేవుని ఎదుట నిలబడి, అయ్యా నీవు ఇచ్చిన ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదవలేకపోయానని చెప్పావనుకో, దేవుడు సరే అమ్మ చదవలేదని జత వేసుకుని పర్లో సింహాసనం కూర్చుండి పెడతాడా? నేను సింహాసనం మీద కూర్చుండి పెట్టే వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆ సింహాసనం మీద కూర్చొని పెట్టేది ఏది? వాక్యమే. కడిగేది, పవిత్రపరిచేది, నేను పరిశుద్ధుడిగా చేసేది, నేను బలవంతుడిగా చేసేది. నువ్వు నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు కూడా ఉప్పుగుచ్చు. నేను శిఖరింప చేసేది కూడా వాక్యమే, వాక్యమే, వాక్యమే. అది నా నోటని సత్యవాక్యాన్ని తీసేది వాక్యం. నిరంతరం నిత్యము దీన్ని నేను ధ్యానించే అనుభవం నన్ను ఉంచు స్వామిని. వాక్యం చేత అతడు ప్రభు సన్నిధి పాదాలు తడుపుతున్నాడు. నీవు నేను ఎంత ప్రార్థన చేస్తావు? ఏ ప్రార్థన ఎప్పుడు కూడా ప్రభా దయచే, ప్రభా దయచే, ఈ బాటిల్ వాళ్ళ దగ్గర బాటిల్ ఉందయ్యా, నా దగ్గర బాటిల్ లేదైనా ఈ బాటిల్ దయచే, నేను తెల్లనప్పటికీ బాటిల్ నా దగ్గరకు వచ్చేయాలంట. 10 సంవత్సరాలు ప్రార్థన చేసి ఈ బాటిల్ నీకు ఇవ్వడం. అసలు ఈ బాటిల్ ఏమైనా విలువ ఉందా? 100 రూపాయలు పెడితే బాటిల్ వచ్చారు. దీనికోసం కూడా ప్రార్థన చేయాలా? ఏ విషయంలో ప్రార్థన చేయాలి? ఆత్మలో ఎదిగే, ఆత్మలో వర్ధిల్లే, ఆత్మీయ గృహాన్ని కట్టుకునే విషయంలో, ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకొని లోకంలో ధన్యత పొందుకునే జీవితం కోసం ప్రార్థన చేయగలిగిన ఇది ఆ బాటిల్ ఈ తాళం చేతులు ఈ కాదండి. ఈ అసలు వీటికంటే శ్రేష్టమైన అడుగు వాటికంటేను ఊహించే వాటికను అత్యధికమైనవి దేవునికి దయచేస్తాడని ప్రభు మనకు వాక్యం. కానీ మనం వీటి కోసం మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన పట్ల మన నిమిత్తం సిద్ధపరిచిన వాటి నిమిత్తం ఎప్పుడు కూడా కంటికి కనపడిందంటే మన జీవితానికి నాశనం అంట. దేవుడిచ్చేది మన జీవితానికి ఆనందము, వెలుగును అనుగ్రహం చేసి. కాబట్టి దేవుడిచ్చేవి మనం కలిగి భూలోకంలో మనం పొందుకుంటాం. సమయం బట్టి వాక్యాన్ని ముగించాను. ఇంకా చాలా లోతైన మర్మం వీలైతే మళ్ళీ ఇదే వాక్యాన్ని వచ్చే వారం కంటిన్యూ చేస్తాను. కాబట్టి విన్న వాక్యాన్ని వచ్చే వారం ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని అడుగుతాను. కూర్చొని మీద కూర్చొని నిద్రపోతున్న వాడిని కూడా అడుగుతాను. ఈయన రోజంతా పొలంలో పాపం నలిగిపోతున్నాడు, గేదెలు సక్క పెడతాడు. మీరు ఇంటి పైన సంఘం కట్టారండి. అనంతలక్ష్మి గారు నలుపురి ఏం చేయ ఇంటి పైన సంఘం కట్టారు రోజు తెలుసు అనుకో, దేవుడికి ఆత్మ గురించి నన్ను లెక్క కడతాడు లేదా? అనంతలక్ష్మి గారు నాకు కానుకలు ఇచ్చారని కూడా నేను మిమ్మల్ని వదిలేయను, కానుకలు ఇవ్వలేదని కూడా నేను మిమ్మల్ని దూరపరచాను. నాకు డబ్బుతో కాదు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన సేవ నిమిత్తం. హల్లెలూయా. ఆ సేవ ఈ ప్రాంతంలో, ఈ సమాజంలో, లోకంలో చేస్తే పరలోకంలో గొప్ప భాగ్యము. అట్టి కృప మనకి అందరికి దయచేయని గాక. మోకరించిన దేవునికి సమర్పించుకుందాం, ప్రభుకి సమర్పించుకుందాం. ప్రేమమైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, శ్రేష్టమైన ఉపదేశాన్ని, శ్రేష్టమైన వాక్యాన్ని వినడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు స్తోత్రము. సమయం బట్టి ముగించున్నాము ప్రభ. ఇంకా లోతైన మర్మము ఇంకా మేము ప్రభ తెలుసుకునవలసిన కోరి ఉండగా ప్రభ ముగించున్నాము. మమ్మల్ని క్షమించండి, బలహీనము ప్రభ. ప్రియబిడ్డ రోజంతా పనుల్లో బాటల్లో నలిగి ఉన్నారు ప్రభ. మళ్ళీ వచ్చి ఉన్నారు మీ సన్నిధి, సేద తీర్చండి ప్రభ. ఆదరించండి ప్రభ. వచ్చిన బిడ్డల వారి సంతానం, వారి కుటుంబాలను వెలిగించండి. చీకటి శత్రువులు అయిపోవచ్చండి అయ్యా, చీకటి శత్రువులు అయిపోవచ్చండి ప్రభ. నీరు లేని స్థలాల్లో సాతాను సంచారం చేస్తున్నాడు విన్నావు ప్రభ. ఇంకా ఆ మర్మం ఏమైందో మీరు అక్కడ వచ్చేవారు కూడా తెలుసుకొని ప్రభ దయచేయమని, కుటుంబాన్ని బిడ్డలందరినీ ఆస్వాదించమని, ఈ వారు రానేటటువంటి వారు ప్రభా ఇంకా వంటిగా వారిని కూడా నడిపించుకోమని, వచ్చిన బిడ్డల్ని ప్రభా ఒకసారి పేరు పెట్టి చెప్పిన ఆస్వాదించమని యేసుక్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడిచిన మనకును సకల పరిశుద్ధులకును ఆయన రాకడ పర్యంతము తోడై నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మమ్మల్ని దీవించి ఆశ్రయించండి గాక. అందరికీ వందనాలు.